ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు కనిపిస్తున్నాయంటూ సీఎం మురిసిపోవడం హాస్యాస్పదంగా ఉంది. వాస్తవానికి ఇది కేవలం పబ్లిసిటీ కోసం ఆడుతున్న నాటకం మాత్రమే. స్కూళ్లు తెరిచి నెల రోజులు కావస్తున్నా విద్యార్థులకు ఇంకా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయలేదు. ఇక రాష్ట్రంలోని 90% ప్రభుత్వ బడుల్లో భవనాలు కూలిపోయే స్థితిలో ఉన్నాయి. కనీసం బాలికలకు మెరుగుదొడ్లు కూడా లేని దయనీయ పరిస్థితి. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తే ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. విద్యాశాఖలో కనీసం డిఈఓలు ఎంఈఓలు కూడా లేరు. ముఖ్యమంత్రి కేవలం మాటలు చెప్పకుండా జిల్లాల్లో పర్యటించి వాస్తవాలు గ్రహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్రీయ విద్యాలయాల స్థాయిలో మన స్కూళ్లను అభివృద్ధి చేయాలి. కేవలం జీతాలకే సరిపోయేలా కాకుండా విద్యారంగానికి బడ్జెట్ను తక్షణమే పెంచి విద్యా వ్యవస్థను కాపాడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ స్కూల్స్లో నో అడ్మిషన్ బోర్డు వచ్చిందంటే ఎంత సంతోషంగా ఉంది అని అంటే ఫుల్ అయిపోయినాయి ఈ స్కూల్లో. ప్రభుత్వ స్కూల్ క్లాసుల్లో ఖాళీ లేవు, పోతే వేరే స్కూల్ పోండి అనేటటువంటి బోర్డు పెట్టారు. మళ్ళీ అది నమ్మాలా ఏందో అడవ కావట్లేదు నాకు. ఇంత జోకులు చేస్తే చేయాలి కానీ ఈ టైప్లో జోకులు చేయకూడదు. విద్యాశాఖ వారే మంత్రులు. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆ రోజు చూశాను, కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వంలో మొత్తం విద్యా వ్యవస్థను పండబెట్టారు. స్కూల్స్ రేషనలైజేషన్ పేరు మీద స్కూల్స్ తగ్గించారు. ఆయన పండబెడితే ఈయన చంపేశాడు. ఈ విద్యా వ్యవస్థ ఎక్కడో చెప్పండి, మాట్లాడితే పబ్లిక్ స్కూల్ అంటాడు, తెలంగాణ పబ్లిక్ స్కూల్. అదేదో ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి స్టాండర్డ్స్ అని. మీకు శాలరీలు ఇవ్వడానికి టీచర్లకు డబ్బులు లేకపోయా, నిధులు లేకపోయా, రిటైర్డ్ అయిన టీచర్స్కి బెనిఫిట్ ఇవ్వట్లేదు, పెన్షన్ ఇవ్వట్లేదు. కొత్త స్కూల్ భవనాలు ఎన్నో నేను గురుకులాలు క్లోజ్ అయిపోయినాయి కదా. మీ సొంత భవనాలు ఎన్ని నడుపుతున్నారు, ఏవే నడుపుతున్నారు చెప్పండి. కాబట్టి విద్యా వ్యవస్థ ఇప్పుడు స్టార్ట్ అయింది. స్కూల్స్ కొన్ని స్కూల్స్ మాత్రం కొంతమంది మీడియా ఆప్ కోసము, ఫోటో ఆప్ కోసము కొంతమందికి స్కూల్ ఇంకా యూనిఫామ్ ఇచ్చారు కొత్తగా. ఇప్పుడు వరకు కూడా స్టార్ట్ అయ్యే దాదాపు నెల అవుతున్నది. టెక్స్ట్ బుక్స్ బయటికి రాలే, ప్రింట్ కాలే. విద్యార్థులు టెక్స్ట్ బుక్ లేవు. వీరు ఈరోజు నో అడ్మిషన్ చాలా సంతోషంగా ఉంది. ఎన్ని స్కూల్స్ మూతపడుతున్నా అడగండి, నేను రెడీ ఉన్నాను, కలిసి తిరుగుతాం. మహబూబ్నగర్లో మీరు చేసిన డిస్ట్రిక్ట్ కదా, మహబూబ్నగర్ పోదాము. కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ తోని కొన్ని స్కూల్ మాదుగుల అలాంటి కొన్ని ప్లేసెస్ లో ఇప్పుడు రంగారెడ్డి జిల్లా రావచ్చు, అది కానీ కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చిన స్కూల్లో కొద్దిగా బిల్డింగ్ మంచిగా ఉన్నాయి. కానీ 90% గవర్నమెంట్ స్కూల్స్ లో బిల్డింగ్లు కూలిపోయే పరిస్థితి ఉన్నది. టాయిలెట్స్, లేడీస్ కు సపరేట్ టాయిలెట్స్ కూడా లేవు. అక్కడ